హాయ్ అందరికి. ఈ రోజు మనం సెన్సెస్ కోసం మాట్లాడుకుందాం. సెన్సెస్ అంటే జనాభా లెక్కలు. జనాభా లెక్కలు అసలు ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు, అసలు ఎలా చేస్తారు, దీనికి ఒక టైమింగ్ ఏంటి, టైం లైన్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకి సెన్సెస్ 2027 అనేది జరుగుతుంది. అదేంటి 2027 అని చెప్తూ 2026 లో మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. యాక్చువల్ గా సెన్సెస్ రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి భవన గణన సర్వే, అంటే బిల్డింగ్స్ యొక్క కౌంట్, అంటే బిల్డింగ్స్ యొక్క కౌంట్, నెక్స్ట్ అందులో ఉన్న కుటుంబాల యొక్క కౌంట్. రెండోది పాపులేషన్ కౌంట్, అంటే జనన గణన సర్వే. అది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ 2027 లో జరిగే సెన్సస్ కోసం ఇప్పటి నుంచే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా మనకి భవన గణన సర్వే అనేది జరుగుతుంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పరంగా ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. మే 1 నుంచి మే 31 వరకు సెకండ్ ఫేజ్ లో జరుగుతుంది. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అందులో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. కుటుంబాలు అనేసరికి మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి, అంటే ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి, ఆ పోర్షన్స్ లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏ కిచెన్ వాడుతున్నారు, అంటే అందరూ కలిపి ఒక కిచెన్ వాడితే అదొక కుటుంబం. మాకు కిచెన్ లేదు అనిపిస్తే, కిచెన్ అనేది దేనికి చేస్తాం, తినడానికి. సో తినడానికి ఏం చేస్తారు, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ స్టవ్ ఏదో వాడుకొని మీరు వండుకుంటారు. సో ఏదైనా కిచెన్ ఉన్నా లేకపోయినా మీరు వండుకొని తినే ఇల్లుని ఒక హౌస్ హోల్డ్ కింద తీసుకుంటారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మనమే స్వతహాగా మన డీటెయిల్స్ ఆ సెన్సస్ పోర్టల్ లో మనం అప్లోడ్ చేయాలి. ప్రతి పబ్లిక్ కూడా చేయాలని లేదు, అంటే ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇది చేసుకున్నా కూడా మే 1 నుంచి జరిగే సెన్సస్ భవన గణన సర్వే సెన్సస్ సర్వేలో మీరు ఆ ఐడిని మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్, అంటే ఎవరైతే జనాభా లెక్కల కోసం వస్తారో వాళ్ళకి మీ ఐడి ఇచ్చి మీరు ఏదైతే నమోదు చేశారో అందులో ఏదైనా తప్పులున్నా కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే, జస్ట్ మీరు సెన్సస్ వెబ్సైట్ లాగిన్ కి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ తో ఎన్రోల్ అవ్వాలి. మీ ఫోన్ నెంబర్ తో ఎన్రోల్ అయ్యి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. అప్లికేషన్ లో మీరు ఫస్ట్ గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ర్యాపిడో ఇలాంటి ఏదైనా ఆర్డర్స్, మీరు ఒక రైడ్ బుక్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇంకేదైనా ఊబర్ లో కానీ మీరు మీ లొకేషన్ ని ట్యాగ్ చేస్తారు, ఆ పిన్ పాయింట్ అనేది ట్యాగ్ చేస్తారు. అలాగే మీ ఇంటిని పిన్ పాయింట్ ట్యాగ్ చేయాలి. మీ హౌస్ నెంబర్ అనేది డోర్ నెంబర్ ఇవ్వాలి. అందులోని చాలా రకాలుగా, అంటే హౌస్ కి సర్వే ఎందుకు అంటే, ఈ హౌస్ అంటే మీ హౌస్ ఎలా ఉంది, అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ వాడారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మీ గోడకి వాడారు, ఏ టైప్ ఆఫ్ షెల్టర్, స్లాబ్ వాడారా, రేకు వాడారా, ఎలాగా కమ్మలిల్లా, ఇలాగా అంటే టైప్ ఆఫ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ మనం చేసుకునే సర్వే, అంటే మన స్వతహాగా మన ఫోన్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి మనం చేసేది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నాక మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఐడి దేనికి అంటే మే 1 నుంచి మే 31 వరకు జరిగే భవన గణన సర్వే అనేది ఒక ఎన్యూమరేటర్ కి ఒక ఏరియా ఇస్తారు. అంటే 180 నుంచి 200 కుటుంబాలు, లేదా 700 నుంచి 800 ఆర్ అప్రాక్సిమేట్లీ 1000 పాపులేషన్ ఉన్న ఏరియా. ఆ ఏరియాకి ఎన్యూమరేటర్ ని ట్యాగ్ చేస్తారు. ఆ ఎన్యూమరేటర్ ఆ ఏరియాలో ఉన్న ఇల్లులకి కవర్ చేస్తారు. సో మీ ఇంటికి ఎవరైతే ఎన్యూమరేటర్ వస్తారో ఆయనకి ఆ ఐడి ఇచ్చి మీ యొక్క డీటెయిల్స్ అనేవి అతని లాగిన్ లో, అతని యాప్ ఉంటది, అతని లాగిన్ లో మీరు ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా తప్పులున్నా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ జనగణన సర్వే అనేది ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. సో ఇది ఫిబ్రవరిలో జరిగేది. ఓవరాల్ ఇండియాలో మొత్తం ఒకసారి జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ ఇప్పుడు భవన గణన సర్వే అనేది ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టైం లైన్ ఇచ్చారు. మనం ఈ టైం పీరియడ్ మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి చెప్తున్నాను కదండి, ఫస్ట్ స్టేజ్ లో ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు. సెకండ్ స్టేజ్ అంటే భవన గణన సర్వేలోనే సెకండ్ స్టేజ్ మే 1 నుంచి మే 31 వరకు. ఏప్రిల్ లో జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సర్వేలో మాత్రమే మీరు మీ ఫోన్ కి వచ్చే ఓటీపీ మీరే ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మేలో మాత్రం మీరు ఎక్కడ ఓటీపీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎవరికి ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫోన్ నెంబర్ అనేది ఓన్లీ జనగణన సర్వే కోసం మెసేజెస్ తో మీకు ఏదైనా చెప్పడానికి కోసం మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది, అంతే. సో ఇందులో భవన గణన సర్వేలో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నెక్స్ట్ మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ చేసే క్వశ్చన్స్ అన్ని సేమ్. నెక్స్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంటికి మీరు వాడే ఫ్లోరింగ్ ఏంటి అని అడుగుతారు.
నెక్స్ట్ మీ ఇంటికి వాడే గోడ ఏ ఇటుకతో కట్టారని అడుగుతారు. నెక్స్ట్ మీ పైకప్పు అంటే షెల్టర్, ఏదైతే మీరు షెల్టర్ కింద ఉంటారో ఆ షెల్టర్ అనేది కాంక్రీట్ తో చేశారా, షెడ్డా, లేదంటే రేక, ఇంకేదో ఉంటాయి కానీ ఆ మెటీరియల్ ఏంటనేది మీరు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఆ ఇంట్లో కిచెన్ ఉందా, కిచెన్ అనేది మీ వంట అనేది దేంతో చేస్తున్నారు, ఎల్పిజి, కిరోసిన్, కట్టెల పొయ్య, ఇలాగా ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని జంటలు అంటే భార్య భర్తలు, ఇలా ఎన్ని జంటలు ఉన్నారు, మీ కుటుంబం యొక్క పెద్ద పేరు, ఫోన్ నెంబర్ అది కూడా అడుగుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ కి రిలేటెడ్ క్వశ్చన్ అది, అంటే మీరు ఎస్సీ సంబంధించిన వాళ్ళ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళ, లేదంటే ఇంకా ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళ అనేది అడగడం జరుగుతుంది. సో ఇబ్బంది పడకుండా మీరు ఉన్నట్టుగా చెప్పడం చాలా మంచి విషయం. అంటే మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉందా, మీ ఇంట్లో 2 వీలర్ ఉందా, నెక్స్ట్ 4 వీలర్ ఉందా, మీ ఇంట్లో టీవీ ఉందా, టీవీ ఉంటే ఏ కనెక్షన్ వాడుతున్నారు, అంటే రేడియో ఉందా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెన్సస్ అనేది ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు పలానా ఏరియాలో ఇంత పాపులేషన్ ఉంది అని మనకు ఒక అప్రాక్సిమేట్ ఒక డేటా అనేది ఉంటుంది. సో వాటికి మనం ఎంత ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి అంటే వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఇలాగా నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కానీ, ఇంకా విపత్తు సమయంలో ఎంత పాపులేషన్ ఉంది, ఎంత నష్టం జరిగింది, ఎంతమందికి మనం ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, లేదంటే ఎంతమందిని మనం రెస్క్యూ చేయాలి, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మనకి ఈ యొక్క డేటా అనేది ఉపయోగపడుతుంది. సెన్సస్ డేటా అనేది కంప్లీట్ గా కాన్ఫిడెన్షియల్. ఇది గైస్ వీడియో సెన్సస్ కోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా లింక్స్ వచ్చి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోమని లింక్స్ ఏమైనా వస్తే అవి రేట్ పరిస్థితుల్లో ఆ లింక్స్ ని ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను పెట్టిన లింక్ కూడా మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మరి డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి సెన్సస్ 2027 అని క్లిక్ చేసి మీరే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇది గైస్ వీడియో. మీరు సెన్సస్ కోసం అవేర్నెస్ అంటే మీకు కొంచెం తెలియాలని నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో విన్నందుకు. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చేయాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.